తాజా అంశం చూస్తున్నాం. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇసుకపల్లి బీచ్లో విషాదం నెలకొంది. సముద్రంలో స్నానం చేస్తూ 4 యువకులు గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు నుండి తెలుసుకుందాం. రాజారావు, ఇసుకపల్లి బీచ్లో యువకుల గల్లంతు ఘటనకు సంబంధించి వివరాలేంటి? ఈరోజు కనుమ పండుగ కావడంతో కొందరు సముద్ర తీర ప్రాంతంలో వెళ్తుంటారు. ఈ సముద్ర స్నానాలకు వెళ్ళిన పరిస్థితుల్లో అల్లూరు మండలం ఇసుకపల్లి సముద్ర తీరంలో 6 యువకులు సముద్ర స్నానాలు చేస్తూ ఉండగా ఈత కొడుతూ వారు లోపలికి వెళ్ళడం జరిగింది. లోపల అలల ఉధృతికి 6 కూడా కొట్టుకుపోయారు. ఈ 6 కొట్టుకుపోవడంతో అందులో ఒకరు బయటికి వచ్చారు. మిగతా ఒక మహిళ మాత్రం అంటే మొత్తం మీద కూడా ఒక 5 గల్లంతయ్యారు. 5లో ఒక బాలిక మృతదేహం బయటికి వచ్చింది. మిగతా మరొకరిని రక్షించారు. మిగతా 3 పరిస్థితి మాత్రం ఇంకా ఇంతవరకు సమాచారం లేదు. అయితే గల్లంతైన 3 కోసంగా ఈ మెరైన్ బీచ్ అధికారులు వెతుకులాట ప్రారంభించారు. ఈ వెతుకులాట ప్రారంభించడం అక్కడ మొత్తం మీద 7 బోట్లు అధికారులు కూడా మొత్తం వేగంగా అధికారులు కూడా అక్కడ చేరే రెవెన్యూ అధికారులు అందరూ కూడా ఈ సముద్రంలో అలలు కూడా ఎక్కువ ఉధృతిగా ఉన్నాయి. ఈ వెళ్ళిన మొత్తం మీద 6 కూడా వీరందరూ కూడా అల్లూరు పంచాయతీ ఎరపగుంటకు చెందిన యువకులుగా గుర్తించారు. మృతి చెందిన బాలిక ఇంటర్మీడియట్ చదివి అంటే తెలుస్తుంది. మిగతా వాళ్ళు కూడా చిన్న అంటే 10th ఇంటర్మీడియట్ మధ్య పిల్లలుగా గుర్తిస్తున్నారు. వీరందరూ కూడా ఎరపగుంటకు చెందిన యువకులని చెప్పి అధికారులు చెప్తున్నారు. మిగతా 3 కోసంగా గల్లంతైన 3 కోసంగా బోట్లు వేసుకొని స్థానిక మత్స్యకారులు వెతుకులాడుతున్నారు. ఈ మరొక అరగంటలో అక్కడ పరిస్థితిని అధికారులు వివరించే పరిస్థితి ఉంది అక్కడ. రైట్, ధన్యవాదాలు రాజారావు.